ఆ బేతస్తా కోనేటి మంటపంలో ఎవరైతే ముందు దిగుతారో వాడికి ఫస్ట్ ఎవరు దిగుతారో వాడికి స్వస్థత కలుగుతుంది. అది ఎలాంటి రోగమైన రాసిన, ఏ వ్యాధి అయినా రాసిన మాట, ఏ వ్యాధి అయినా స్వస్థత, ఏదైనా సరే వ్యాధి అవ్వచ్చు, సమస్య కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఏదైనా జరగాల్సిందే. ఎట్టిదైనా సరే వ్యాధి పక్కన పెట్టేయండి, వ్యాధి కాదు, ఎట్టి అనారోగ్యమైన, ఎట్టి ఆర్థిక ఇబ్బందులైనా, ఎట్టి కుటుంబ సమస్యలైనా, ఎట్టి అశాంతికర పరిస్థితులైనా, ఎట్టి సాధ్యం కాని పరిస్థితి అయినా సాధ్యమై తీరాల్సిందే. అల్లు చెప్తామా? కాబట్టి వ్యాధి వరకే మనసు పెట్టమాకు. అసాధ్యమైంది ఏదైనా సరే సాధ్యమైపోతుంది. ఆమేన్. అయితే అక్కడ కోనేటి దగ్గర మాత్రం వ్యాధి తగ్గుతుంది రాశాడు. కానీ యేసయ్య కోనేటిలో మాత్రం ఏదైనా సాధ్యం. ఆ కోనేటిలో జబ్బులు మాత్రమే తగ్గుతాయి. యేసయ్య దేహం అనే కోనేటిలో ఏదైనా సాధ్యం చేస్తాడు ఆయన. ఇంకోటి చెప్పనా, ఆ కోనేటి యొక్క పరిమితి ఏంటంటే ఎవడు ముందెళ్తే వాడు ఒక్కడికే స్వస్థత ఇస్తుంది. యేసయ్య దేహం అనే కోనేటు ఎంతమంది వెళ్ళినా స్వస్థత పొందుతారు.